ఒకవైపు ఒక విద్యార్థి బాధ చూసాం, ఇంకోవైపు విద్యార్థి యొక్క ఆగ్రహం చూసాం. ఈ రెండింటిని చూసిన తర్వాత ఆ రోజు నలిగిపోయిన విద్యార్థులకి సంబంధించినటువంటి బాధ మన కళ్ళ ముందు కనిపిస్తోంది. శ్రీకాంత్ చెప్పండి. బాలవాకు బ్రహ్మవాక్ అన్నట్టు నిజమైంది. ఆ పిల్లగాడు అన్నాడు, మాకు వయసు వచ్చిన తర్వాత నీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని చెప్పేసి. ఈరోజు అదే జరిగింది. నిజంగా రాబందుల రెక్కల చప్పుడు అనే ప్రోగ్రాంలో ఆ పిల్లల యొక్క వాక్ ఈరోజు నిజమవుతా ఉన్నది. ఎంత కఠినమైన పరిస్థితులు ఉండే అంటే అన్న, అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే ఎంపీ రేవంత్ రెడ్డి గారు చెప్పగానే ఇమ్మీడియట్లీ రావడం, అంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో మీ ఛానల్ ద్వారా ఒకటే కోరుకుంటున్నాం, గ్లోబరీనా సంస్థపై చర్యలేవి 2018-19 అకాడమిక్ ఇయర్ అది సంబంధించి అప్పుడు ఇంకోటి లీకులకి కారకుడైనటువంటి ఇప్పుడు పేరుగాంచినటువంటి వ్యక్తి అప్పుడు విద్యాశాఖ సెక్రటరీ జనార్దన్ రెడ్డి, ఆయన హయాంలోనే లీకులైనాయి. టీఎస్పీఎస్సీ చైర్మన్, అప్పుడు విద్యాశాఖ కార్యదర్శి ఆయన హయాంలోనే పిల్లల ప్రాణాలు పోతున్నాయి. ఒక దిక్కు గ్రూప్ 1 గ్రూప్ 2 పేరు మీద నిరుద్యోగుల ప్రాణాలు పోయినాయి. ఇప్పుడు విద్యాశాఖ సెక్రటరీ ఉన్నప్పుడు పిల్లల ప్రాణాలు పోయినాయి. అంటే వీళ్ళు కేవలం భవిష్యత్ అయినటువంటి విద్యార్థుల ప్రాణాలు తీసుకోవాలనే ఒక సంకల్పం పెట్టుకున్నట్టే ఉంది వీళ్ళ పరిస్థితి. మేము కోరుకునేది ఏంటంటే, ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడు పోరాట యోధుడు, వీళ్ళపై చర్యలు తీసుకోవాలి. అదే 3 సభ్య కమిటీ చేసినారో ఆ కమిటీ రిపోర్ట్ ఏందో అందరూ తెలియజేయాలి.